Hallelujah. Praise the Lord. Hallelujah. అలాగే 42గా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకుని వలన. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయానికే స్తోత్రము నా తండ్రి. ఈ సమయంలో నాయన చదువుబడిన వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఇక్కడికి వచ్చినప్పటికంటే మెరుగైన క్రైస్తవులుగా మేము తిరిగి వెళ్ళినట్లు సహాయం చేయండి. ఈ ఆత్మతో నింపండి, విశ్వాసంతో నింపండి, ఎత్తబాటు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చేసుకుంటూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారా? హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు సహోదరుడు యోహానికి చెప్పాను వాక్యం చెప్పాలని. తమ్ముడు రాత్రి అన్నాడు, అన్నా నా వల్ల కాదు అని చెప్పి. అయినా సరే ప్రార్థన చేసుకో తమ్ముడు, నువ్వు చెప్పాల్సింది ఒక 10 నిమిషాలలో చెప్పాల్సిందని చెప్పాను. ఇంకా ఆ తర్వాత ఏం మాట్లాడలేదు. వస్తాడు అనుకున్నాను, మరి తమ్ముడు ప్రార్థనకి కొట్టినట్టు చెవికి. సో మంచిది. మరి సహోదరుడు యోహానికి దేవుడు గిఫ్ట్ ఉంది, మరి దాన్ని ఉపయోగించడానికి తమ్ముడు భయపడుతున్నట్టున్నాడు. సరే, ఏదైనప్పటికీ దేవుడు సహోదరుడికి ధైర్యాన్ని ఇచ్చిన గాక. ఆమేన్. సరే, మంచిది. మరి ఈ సాయంకాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశము. ఇది మన ప్రవక్త 1953వ సంవత్సరం 10వ నెల 18వ తారీఖున బోధించాడు. ఈ వర్తమానం అంశం ఏంటంటే ఏలియా. హల్లెలూయా. టైటిల్ ఏంటి? ఏలియా. ఆమేన్. సో ఏలియా గురించి మనం కొన్ని విషయాలు ఈ వర్తమానం ద్వారా మనం ధ్యానం చేద్దాం. అయితే దానికంటే ముందుగా చిన్న ప్రకటన. అదేంటంటే రేపు 12వ తారీఖు, మార్చి 12వ తారీఖు మరి నేను మాస్టర్ గారిగా అభిషేకం తీసుకున్నటువంటి సందర్భం పూర్తయి రేపటికి 2 సంవత్సరాలు. ఆమె దేవుని కృప వల్ల మరి 2 సంవత్సరాలు గతించాయి. మరి 3వ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. దాని సందర్భంగా రేపు సాయంత్రం ఒక స్పెషల్ మీటింగ్ ఉంటుంది. అలాగే ప్రేమ విందు కూడా ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు ప్రార్థన చేయండి, దానికోసం సిద్ధపడండి. రేపు సాయంత్రం 7 గంటలకి మళ్ళీ ఇక్కడ కూడుకుందాం. ఆరాధన అలాగే మరి ప్రేమ విందుతోటి మనం రేపు మనం కలుసుకుందాం. ఓకే, రైట్. దానికోసం ప్రార్థించండి. సరే, మంచిది. మరి చదువుల వాక్య భాగం నుంచి రాత్రికాల సమయంలో ఏలియా గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ
దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆ తర్వాత మరలా అతను ప్రార్థించినప్పుడు మరలా వర్షం పడింది అని రాయబడింది. అంటే మనం నిజానికి ఏలియాని ఏమనుకున్నామంటే, ఏలియా ద్వారా జరిగినటువంటి కార్యాలు మనం గమనించినప్పుడు ఏలియా అంటే సామాన్యమైన మనిషి కాదు, ఏలియా మామూలు మనిషి కాదు, అంటే మళ్ళాంటుడు కాదు, ఆయన పైనుంచి దిగొచ్చిన వ్యక్తి ఏమో అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమి స్పష్టంగా చెప్తా ఉందంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అంటే మనలాగే కోపం, మనలాగే బాధపడతాడు, మనం అప్పుడప్పుడు అలిగినట్టుగానే ఆయన కూడా అలుగుతాడు. ఆమె అప్పుడప్పుడు అపార్థం చేసుకున్నట్టుగా ఆయన కూడా అపార్థం చేసుకుంటాడు. ఆమె సో ఆ విధంగా మనం ఏ మానసిక పరిస్థితి గుండా వెళుతున్నామో అవే మానసిక పరిస్థితులు గుండా ఏలియా కూడా వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే తప్ప ఆయన ప్రత్యేకంగా ఉన్నటువంటి మనిషి కాదు. అయినా కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం పడింది. అంటే దేవుడు ఏలియా యొక్క ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు ఏలియా యొక్క ప్రార్థనకి జవాబిస్తూ ఉన్నాడు. ఏ విధంగా జరుగుతూ ఉంది ఆ కార్యము? ఏ విధంగా ఏలియా తన ప్రార్థనకి జవాబు పొందుకోగలుగుతున్నాడు అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఆమె సో మనకి ఏలియాకి తేడా ఏంటి? ఏలియా ఎందుకు ప్రార్థన చేయగల దేవుడు మొరంటున్నాడు, మన మొర ఎందుకు వినట్లేదు? ఏలియాకి మనకి డిఫరెన్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే, ఈరోజు ఆ రోజు ఏలియా ఏ విధంగా అయితే ఉన్నాడో ఈరోజు మనం కూడా ఏలియాగా ప్రార్థన చేయగలుగుతాం. ఏలియా వల్లనే మనం కూడా గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలు మనం కూడా చేయగలుగుతాం. హల్లెలూయా. అయితే గమనించండి, ఏలియా ఎలాంటి పరిస్థితుల్లో రంగం మీదకి వస్తున్నాడు, ఏ పరిస్థితుల్లో దేవుడు ఏలియాని దేశం మీదకి వెళ్ళి నువ్వు ప్రవచించు అని చెప్తున్నాడు అని అంటే, ఆ రోజు ఆహాబు అనేటువంటి రాజు ఆ దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భం అది. అయితే ఇశ్రాయేలుకి రాజుగా ఆహాబు ఎప్పుడైతే వచ్చాడో రంగం మీదకి, అతను వాక్యానికి భిన్నంగా, వాక్యానికి దూరం జరిగిపోయి అతను ఏం చేశాడంటే ఒక అన్య స్త్రీని తీసుకుని వచ్చి వివాహం చేసుకున్నాడు. సో అన్య స్త్రీ ఎవరో కాదు, యెజబెల్ అన్నది. అయితే ఆమె ఎప్పుడైతే వచ్చిందో దేశం ఇంకా 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 దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అంటే దేవుడంటే ఎవరో, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడంటే ఆసక్తి లేనటువంటి ఒక స్థితిలోకి దేశం మొత్తం కూడా జారిపోయింది. అంటే దేవుడు ఏదో నామకే వస్తే నామకార్థంగా భక్తి చేస్తా ఉన్నారు, నామకార్థంగా యెహోవా దేవుడు అని చెప్పి అంటున్నారు. కానీ నిజానికి వాళ్ళ మనస్సు, అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్సు దేవునికి దూరంగా ఉన్నది. ఆ సమయంలో ఏలియా వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటాడు, ఈరోజు ఆ రోజు ఏ విధంగా అయితే వర్షం ఆగిపోయిందో, ఆ రోజు ఏ విధంగా అయితే నీరు లేక ఎండిపోయినటువంటి స్థితికి వాళ్ళు వచ్చారో, ఈ రోజు కూడా మనము అదే స్థితిలోకి వస్తూ ఉన్నాము. మనం కూడా నీరు లేక ఎండినటువంటి స్థితికి వస్తూ ఉన్నాం. వర్షం లేని పరిస్థితుల్లోకి, కరువు పరిస్థితుల్లోకి మనం కూడా వస్తా ఉన్నాం ఆత్మ సంబంధంగా. ఆమె ఎలాగా అని అంటే, సోదరా, వారు దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి, దేవుని మీద ఆసక్తి లేకపోవడాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ఎండిన స్థితిలోకి వచ్చారు. ఆ రోజు ఆ కరువు ఎందుకు వచ్చింది? ఏలియా ఆ కరువును ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పంటే, ప్రవక్త అంటున్నాడు, ఆయన వాళ్ళందరూ కూడా తినడానికి తిండి ఉందంట, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయంట వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి. దాంతో దేవుని మర్చిపోయారంట, దేవుని ఎడల సిన్సియారిటీ లేదంట, దేవుని ఎడల భక్తి లేదు, దేవుని ఎడల ఆసక్తి లేనటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, లేదంటే బయలుదేరుతున్న వాళ్ళు ఆరాధించడం ప్రారంభిస్తున్నారు. అంటే దేవుణ్ణి కంప్లీట్ గా విడిచిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే తిండి లేకపోవడం వల్ల కాదు, తిండి ఎక్కువే. ఆమె లేదంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, పరిస్థితులు అనుకూలంగా ఉండడం.
పెట్టాడు, పండగ పూటాన్ని పెట్టాడు. పాటలు బాగా పండుతున్నాయి కాబట్టి దేవునికి దూరం అయిపోయాడు. అలాగే ప్రియ సోదరి సోదరు, మనం కూడా ఈ రోజుల్లో మనకి తినడానికి తిండికి కొరవే లేదు, ఆమె కట్టుకోవడానికి బట్టలకి కొరవేమీ లేదు. మనకన్నీ కూడా సౌకర్యంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి స్థితిలోకి వస్తామనంటే దేవుడంటే ఆసక్తి లేని స్థితికి వస్తాం, దేవుడంటే భక్తి లేని స్థితికి వస్తాం, దేవుడంటే భయం లేని పరిస్థితుల్లోకి వస్తాం. జాగ్రత్త. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏలియా వచ్చి ఏమంటున్నాడంటే, మీరు నీరుండి పంటలు పండి సమృద్ధిగా ఉండి దేవునికి దూరం అయిపోయి నశించిపోయేదానికంటే మీరు వర్షం లేకుండా పంటలు పండకుండా కరువు వచ్చి దేవుడికి దగ్గర అవ్వడం మంచిది అని చెప్పి అలాగే ఆలోచన ఉంటాడంటే, నేను మరలా ప్రార్థించేంత వరకు ఈ భూమి మీద వర్షం పడకూడదు కదా అన్నది. అలాగే సో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఆ మాట విన్నటువంటి ప్రజలందరూ కూడా బహుశా ఏలియాని ఎక్కిరించి ఉండొచ్చు. వచ్చాక పెద్ద పోతుపరి ఏం చెబుతాడంట, నేను ప్రార్థన చేస్తాడంట, వర్షం రాకుండా ఆగిపోతాడంట, చూద్దాం అని చెప్పి ఎగతాళి చేసిన వాడు ఉన్నారు. కానీ ఏలియాకి తన ప్రార్థన మీద ఎక్కడ కూడా సందేహం లేదు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో అన్నటువంటి అనుమానము లేదు. ఎందుకంటే ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుడి చిత్తానుసారమైనది. దేవుడు ఏం చెప్పాడో దాన్నే ఏలియా ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడు ఏది కోరుకుంటా ఉన్నాడో దాన్నే ఏలియా కావాలని పలుకుతూ ఉన్నాడు అక్కడ. ఆమేన్. సో ఎందుకు ఏలియా కరువును ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఎందుకు ఏలియా వర్షం లేని పరిస్థితిని సృష్టించాలని కోరుకుంటా ఉన్నాడు అంటే, ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉండి వాళ్ళందరూ కూడా తినడానికి తిండి ఉన్నప్పటికీ దేవుని నుంచి దూరం అయిపోయారు కనుక, దేవుని నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు కనుక, మరలా వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి అంటే, వాళ్ళు రక్షించబడాలి అంటే ఖచ్చితంగా వారికి కరువు రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు మనము ఒక రకమైన ఎండిన స్థితికి వస్తా ఉన్నాం. దేవుడు అంటే అనాసక్తి. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ ఎండిపోయిన స్థితికి, అంటే వర్షం లేనటువంటి స్థితికి మనం కూడా వస్తాము. ఎప్పుడైతే ఆసక్తి ఉండదో మనకి, ఎప్పుడైతే దేవుని పట్ల మనకి శ్రద్ధ ఉండదో, అప్పుడు దేవుడి నుంచి వచ్చే వర్షం ఆగిపోతుంది. దేవుని యొక్క ఆత్మ వర్షం అనేది ఆగిపోద్ది. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనది, అది ప్రాణాంతకమైనది. కాబట్టి దాని నుంచి మనం బయట పడాలి అంటే ఖచ్చితంగా ఏలియా ఏం చేశాడో ఆ విధంగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఈ భక్తి అనేది అంటే యేసుక్రీస్తుని కొలిచేటువంటి భక్తి, యేసుక్రీస్తుని వెంబడించేటువంటి భక్తి ఎలాంటి భక్తి అని అంటే అది హృదయాన్ని తాకే భక్తి అన్నది. హల్లెలూయా. ఈ మతం ఎలాంటి మతం అని అంటే హృదయాన్ని తాకి హృదయాన్ని కదిలించే మతం అయినది. క్రైస్తవ్యం లేదంటే క్రీస్తుని వెంబడించడం లేదు ఎలాంటిది అని అంటే ఏదో మొక్కుబడిగా ఆచారపూర్వకంగా చేసేది కాదు ఈ భక్తి. క్రైస్తవ భక్తి ఎలాంటిది అని అంటే ఏదో గుడికి వెళ్ళామా, దండం పెట్టామా, కొబ్బరికాయ కట్టామా, బయటకు వచ్చామా, లెంపలేసుకున్నామా, ఇది కాదు. అలాగే ఆ భక్తి అయితే కేవలం శరీర ఆచారాలు అయిపోతుంది. హృదయాన్ని తాకటం అనేదేమి ఉండదు, నీ హృదయం కదల్చబడటం అనేదేమి ఉండదు, నీ హృదయం ద్రవించడం అనేదేమి ఉండదు. నీ హృదయం కదల్చబడి నీవు యేసుక్రీస్తు కొరకు ఏడవడం అనేది ఎప్పుడు కూడా జరగదు. దేవుని ఆత్మను పట్టుకుని మన కన్నీరు మున్నీరుగా ఏడవడం అనేది ఎప్పుడు జరగదు బయట భక్తి. కానీ క్రైస్తవ భక్తి అలాంటిది కాదు. క్రైస్తవ భక్తి ఎలా ఉండాలంటే మన హృదయం కదిలించబడాలి. దేవుడు చెప్పే ప్రతి మాటని కూడా అది శ్రద్ధగా ఆలోచిస్తుంది. ఎప్పుడు ఆ భక్తి వస్తుంది మనకి అంటే దేవుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాటని కూడా మనం సీరియస్ గా తీసుకున్నప్పుడు, అలాగే మనం శ్రద్ధగా దాన్ని వెతికినప్పుడు, మనం శ్రద్ధగా దేవుని పట్ల విశ్వాసం వచ్చినప్పుడు మన హృదయాన్ని కదిలించే భక్తి క్రైస్తవ భక్తి అన్నది. ఒకరోజు ఒక కరుడు అంటే ఒక నిగ్రహం ఒక వ్యక్తి కింద
యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. అయితే ఆయన ఆ బాస్ అడిగాడట, ఏమన్నా నీ యొక్క భక్తి నిజమైందేనా? నీ యొక్క భక్తి నీ హృదయాన్ని తాకే భక్తేనా అని అడిగాడు. అడిగితే అవునండి, మా మా యొక్క క్రైస్తవ భక్తి ఎలాంటిది అంటే అది మా హృదయాంతరంగా వచ్చేది అని చెప్పాడు. మేము హృదయవంతులతో దేవుణ్ణి ఆరాధిస్తాం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తాం, అంతేగాని పై పైన మేము ఆరాధించాం. పై పైన మేము ఆచారం చెయ్యం. ఆచారంగా చేసేది కాదు క్రైస్తవ భక్తి అంటే. క్రైస్తవ భక్తి అంటే అది హృదయాన్ని కదిలించే భక్తి అండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ యజమాని అడిగాడంట, సరే మంచిది, నేను ఆ భక్తిని పొందుకోగలనా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఎస్, మీరు కూడా పొందుకోవచ్చండి, మీ హృదయం కూడా కదిలించబడవచ్చు, దాని ద్వారా మీ హృదయాన్ని కూడా యేసుక్రీస్తు తాకొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, సరే మనం అలాగే పొలంలోకి వెళ్దాం పదా అని చెప్పి పొలంలో తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఈ పొలంలో మనం ఇక్కడ నేను దాన్ని పొందుకోగలుగుతానా అని అడిగాడంట. అంటే లేదండి, ఇక్కడ మీరు పొందుకోలేరు అని చెప్పాడంట. సరే మనం పొట్టంలో పొలం అని చెప్పి పొట్టంలో వేసిపోయాడంట. తీసుకెళ్ళి నేను మరి ఇక్కడ పొందుకోవచ్చుదాన్ని, నువ్వు ఏదైతే క్రైస్తవ మతం, ఏదైతే హృదయాన్ని కదిలించే మతం అంటున్నావో ఆ క్రీస్తుని నేను ఇక్కడ పొందుకోవచ్చా అని అడిగాడంట. అడిగితే లేదంటే ఇక్కడ మీరు పొందుకోలేరు అన్నాడంట ఆ నీకులు. సరే కొద్దిసేపటికి ఈ నీకులు ఏం చేశాడంటే ఒక పందుల దొడ్లోకి పోయాడు, అతనితో పాటు తీసుకుని పోయాడు. పందుల దొడ్లోకి పోయి ఆ బుర్ర ఆ మురికి అంతా ఉన్నాడు ఆ పందుల దొడ్లో. ఇతను నడుచుకుంటా ప్యాంటు పైకి ఎత్తుకొని నడుచుకుంటూ బుర్రలోకి పోయాడు. బుర్రలోకి పోయి అన్నాడంట, అయ్యా మీరు ఎక్కడికి రండి, హల్లెలూయా, మీరు ఎక్కడికి వస్తే మీరు పొందుకోవచ్చు, ఈ బుర్రలో మీరు యేసుక్రీస్తుని పొందుకోవచ్చు. నేను ఏదైతే మతాన్ని లేదా ఏదైతే భక్తిని నేను అనుభవిస్తున్నానో నా హృదయం అంతటితో, నా హృదయంతో నేను దేవుడిని ఆరాధిస్తున్నాను కదా, ఆ విధంగా ఆ స్థితిలోకి మీరు రావాలి, దాన్ని మీరు పొందుకోవాలంటే ఇదిగో మీరు ఇక్కడికి రావాలి అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అక్కడికి నేను రాను, ఎందుకని బుర్ర కదా, అక్కడికి నేను రాను అన్నాడంట. అయితే ఆ వ్యక్తి అన్నాడంట, నువ్వు పొందుకోలేవు అన్నాడంట. అదేంటి అక్కడికి వస్తే నేనా అని అంటే, అవునండి, మీరు నిజానికి పొందుకోగలనా, నేను పొందుకోవాలని చెప్పి అడుగుతున్నావు కదా, ఆ పొందుకోవాలి అన్న ఆ ఆలోచనలో సిన్సియారిటీ లేదు, సీరియస్నెస్ లేదు, అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు నిజంగా సిన్సియర్గా నాకు కావాలి ఆ మతం, నాకు కావాలి ఆ భక్తి, నాకు కావాలి నా హృదయాన్ని తాకేటువంటి, నా హృదయాన్ని కదిలించేటువంటి, నా హృదయం ద్రవింపు చేసేటువంటి ఆ క్రీస్తు నాకు కావాలని చెప్పిన నువ్వు నిజంగా కోరుకుంటే, నీ హృదయం అంతటితో నువ్వు కోరుకుంటే బురదలోకి రమ్మంటే వచ్చేవాడి. ఆమె నువ్వు బురదలోకి రమ్మంటే రావట్లేదు, పొలంలోకి అయితే పోయావు, కొట్టంలోకి అయితే పోయావు, కానీ బురదలోకి రమ్మంటే నువ్వు రావట్లేదు, నాకు అవసరం లేదు అంటున్నావు. అంటే నీవు బలంగా కోరుకోవట్లేదు దాన్ని, అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మన హృదయం ఎండిపోయిందా? దేవునికి వాక్యం మనం చదవలేకపోతున్నావా? నీవు నీ హృదయం అంతటితో ఏడుస్తూ కన్నీటితో ప్రార్థించలేకపోతున్నావా? నీ హృదయం కదలట్లేదా? బండపడిపోయినట్టుగా ఉందా? దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నువ్వు నిజంగా కావాలని కోరుకోవట్లేదు, క్రీస్తుని లోపలికి రావాలని నువ్వు నిజంగా కోరుకోవట్లేదు, అయిపోయిన అనుకుంటున్నావు తప్ప సిన్సియర్గా యథార్థంగా నువ్వు కోరుకోవట్లేదు. కాబట్టి నీ హృదయము దేవుడు తాకట్లేదు, నీ హృదయం దేవుడు ద్రవింప చేయట్లేదు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నువ్వు లోకంలో పడి తిరుగుతున్నావు, నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు, ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు. దానికి కారణం ఏంటంటే
నీ లోపల దేవుని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తి తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లోకే ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లోకే దేశం మొత్తం కూడా పోయింది. దేవుడు విడిచిపెట్టారు. సిన్సియారిటీ లేదు, భక్తి లేదు. ఏదో నామకార్థంగా భక్తి చేస్తా ఉన్నారు, కానీ హృదయం కదిలేలాగా భక్తి చేయలేకపోతున్నారు. కానీ ప్రియ సోదరులారా, అలాంటి స్థితి మరణకరమైన స్థితి. దాని నుంచి మనం బయటికి రావాలా. సో అలాంటప్పుడే నీ జీవితంలో కరువు వస్తుంది, నీ జీవితంలో కాటకాలు వస్తాయి, నీ జీవితంలో ఇండిపెండెంట్ స్థితి వస్తుంది నీకు. అప్పుడు ఏలియా ఏ విధంగా చేశాడో మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు మనం ఆ స్థితి నుంచి బయట పడగలుగుతాం. మన జీవితంలో కూడా దేవుడు తన ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆమేన్ ఇప్పుడు ఏలియా రంగం మీదకి వచ్చాడు. ప్రజలందరూ కూడా ఏలియా పిలిచి, మీరు ఎందాక రెండు మనసుల మధ్య ఉంటారు, బయలు దేవుడైతే బయలుని పూజిద్దాం, యెహోవా దేవుడైతే యెహోవాను పూజిద్దాం రండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ 400 మంది ప్రవక్తలను తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ కూర్చొని ఇప్పుడు ఈయన అంటున్నాడు, మీరు ఒక బలి అర్పిద్దాం, నేను ఒక బలి అర్పిస్తా. ఏ బలిలో అయితే ఏ దేవుడు స్వీకరిస్తాడో, ఆమేన్, ఏ దేవుడు ఆ బలిని స్వీకరిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని మనము ఆయన ఆరాధన చేద్దాం అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ముందుగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడంట. ఆమేన్. ముందుగా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎద్దుని వధించారు, బలిపేట కట్టారు, ఎద్దును వధించి ఇక బయలా రా అని చెప్పి వాళ్ళు వాళ్ళ విధానంలో వాళ్ళ దేవుడిని వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. సో పైనుంచి అగ్ని వచ్చి ఆ బలిని స్వీకరిస్తుంది. ఆ విధంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆరాధన చేస్తా ఉంటే ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈరోజు పైనుంచి వర్షం రావాలి, దేవుని ఆత్మ దిగాలి, దేవుని ఆత్మ వర్షం నీకు నాకు అవసరమైనది. హల్లెలూయా. సో ఈరోజు ఆ రోజు ఏలియా ఎందుకోసం బలిపీఠం కట్టాడు, ఎందుకోసం అక్కడికి రమ్మన్నాడు ప్రజలను అంటే వర్షం కోసం. ఆయనే ప్రార్థన చేయడానికి ముందు 3,000 సంవత్సరాలు నేను ప్రార్థన చేసినంత వర్షము రాదు అని. ఇప్పుడు మరలా 3,000 సంవత్సరాల తర్వాత ఏలియా వచ్చి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు వర్షం రప్పిద్దాం రండి అంటున్నాడు. ఆమేన్. సో వర్షం రావడం కోసము ఏలియా ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రియ సోదరులారా, ఏలియా ఏం చేస్తున్నాడో ఇప్పుడు మనం కూడా అది చేస్తేనే వర్షం వస్తుంది. ఆమేన్. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు, మీరు ట్రై చేయండి వర్షం కోసం అన్నాడు. ఆమేన్. నేను తర్వాత ట్రై చేస్తా, ఓకే ముందు మీరు ట్రై చేయండి వర్షం కోసం. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగాల, దేవుని యొక్క ఆత్మ వర్షము కుమరించబడాలి, మీరేం చేస్తారు చేయండి అని చెప్పంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మందు తాగుతున్నారంట, సిగరెట్లు తాగుతున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఆమేన్. సో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు అక్కడ వర్షం పడలా, అక్కడ అగ్ని కురవలేదు, దేవుడు రంగం మీదకి రాలా. సోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా సినిమాలు, మన ఇష్టానుసారంగా లోకంలో మనం బ్రతుకుతా ఉంటే, మన సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటే, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, సండే స్కూల్కి పిల్లలు పంపించకుండా, ఆమేన్ చెప్పొచ్చటగా, ఆమేన్. సో దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే వర్షం వస్తుందా? రాదు. ఆ రోజు బయలు ప్రవక్తలు, బయలు దేవుడిని వెంబడించేవాళ్ళు కూడా, బయలు ప్రవక్తలు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, బైబిల్ చదివారా, దేవుడు చెప్పేట్టుగా చేస్తున్నారా, దేవుడు చెప్పేట్టుగా జీవించారా? వాళ్ళు చేసేది ఏంటి ఆరాధన? సినిమా చూడటం వాళ్ళు చేసే ఆరాధన. వాళ్ళు చేసే ఆరాధన ఏంటి? మందు తాగుతూ సమానం. వాళ్ళు చేసే ఆరాధన ఏంటి? సిగరెట్లు తాగుతూ సమానం. ఆమేన్. సో అవన్నీ చేసేటప్పుడు అక్కడ ఎక్కడో కూడా వర్షము రాలేదు. అలాగే ఈరోజు ప్రియ సోదరులారా, మన జీవితంలో ఎందుకు వర్షం రావట్లేదు, ఆత్మ ఎందుకు దిగట్లేదు, ఆత్మ ఎందుకు వర్షంగా కురవట్లేదు అని అంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం మునిగిపోయి ఉన్నాము. మనకి శ్రద్ధ లేకుండా పోయింది, మనం దేవుడి పట్ల ఆసక్తి లేకుండా పోయింది, కాబట్టి వర్షం రావట్లేదు అక్కడ. కానీ
వాళ్ళని చేయనిచ్చాడు. చివరికి అన్నాడు, మీ టైం అయిపోయింది, సాయంకాల సమయం అయింది, నేను వస్తానని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన మీద వచ్చి ఆయన ఫస్ట్ మొట్టమొదటి చేసింది ఏంటంటే 12 రాళ్ళు తీసుకొని బలిపీఠము కట్టాడు. ప్రవక్త అన్నాడు 12 రాళ్ళు 12 గోత్రాలకి సాదృశ్యం. హల్లెలూయా. అంటే ఆ 12 రాళ్ళు తీసుకొని ఏం చేస్తున్నాడంటే ఒక గోడలాగా ఒక బలిపీఠం ఆయన నిర్మిస్తున్నాడు. అంటే ప్రవక్త అన్నాడు ఆ 12 రాళ్ళు ఏదో కాదు, ఆమేన్, బ్యాప్టిస్టుడు పెంతెకొస్తేని ఒప్పుకోవాలట. పెంతెకొస్తేడు బ్యాప్టిస్టుడిని ఒప్పుకోవాలి. ఆమేన్. సో బ్యాప్టిస్టుడు ప్రెస్బిటేరియన్ ఒప్పుకోవాలి, ఆ సహోదరుని అంగీకరించాలి. ఆమేన్. అంటే ఆ 12 వాళ్ళు సహోదరులు ఉన్నారు. 12 మంది ఎవరండి? సహోదరులేనా? సో వాళ్ళందరూ కూడా ఒక్క బలిపీఠంగా కట్టబెడుతున్నారంటే వాళ్ళందరి మీద ఏముండాలి? ఐక్యత ఉండాలి, వాళ్ళందరి మీద సఖ్యత ఉండాలి. హల్లెలూయా. సో ఏలీ ఏం చేస్తా ఉన్నాడు? వర్షం రప్పించడం కోసం. దేనికోసం? ఇదంతా వర్షం రప్పించడం కోసము ఏలీ ఏం చేశాడంటే ఆ 12 రాళ్ళను ఒక చోటకి చేర్చాడు. అలాగే ఈ రోజు కూడా దేవుని యొక్క ఆత్మ సంఘంలో దిగాలి అంటే, హల్లెలూయా, సహోదరుల మధ్య ఐక్యత అవసరమైనది. ఆమేన్. సహోదరులు విడివిడిగా ఉంటే, సహోదరులు ఎవరికి వాళ్ళుగా ఉంటే వర్షం దిగదు, వర్షం రాదు. సహోదరులు ఎవరు ఒకరి మీద ఒకళ్ళు పురులు చెప్పుకుంటా ఉంటే, ఒకరి మీద ఒకళ్ళు సారీ చెప్పుకుంటా ఉంటే, ఒకరి మనసు ఒకళ్ళు కలవకుండా ఉన్నట్లయితే వర్షం రాదు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఏలీ చేసిన పని ఏమిటంటే సహోదరుల ఐక్యత. బలిపీఠం కట్టడం అంటే ఏంటి? సహోదరుల ఐక్యత. హల్లెలూయా. సో కట్టిన తర్వాత ఆ ఐక్యత మీద ఆయన తీసుకొచ్చాడంటే బలి అర్పించాడు. హల్లెలూయా. అనగా క్రీస్తుని తీసుకొచ్చి పెట్టాడు. ఆమేన్. సో రక్తం కారుతా ఉంది, ఫ్రెష్ గా వదిలిపోయినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని ఆయన ప్రోక్షించాడు. ఆమేన్. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు పైనుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే ప్రజలందరూ వచ్చి, అయ్యా మేము బలి వచ్చింది, అగ్ని దిగి వచ్చింది. దిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పుడు మేము నమ్ముతున్నాం, మేము ఒప్పుకుంటున్నాం, మాకు అర్థమైంది యెహోవాయే దేవుడు. హల్లెలూయా. ఎవరు? ప్రజలందరూ కూడా ఏకమనసుతోటి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే యెహోవాయే దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నారు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ప్రజల్లో ఏకత్వం వచ్చిందో, ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు, ప్రజలైనటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా పోయి, అప్పటి వరకు బయలుదేవుడు కొంతమంది అంటే కాదు యెహోవా దేవుడు కొంతమంది అంటే, ఆమేన్, అయితే 2 తలంపుల మధ్య వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ ఐక్యత వచ్చిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం మనకు వచ్చిందో, అప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది అంటే ఐక్యత వచ్చింది. వీళ్ళందరికీ కూడా ఏక మనసు వచ్చింది. హల్లెలూయా. సో ఏక మనసు ఎప్పుడైతే వచ్చిందో ప్రియసోదరులారా, ఇప్పుడు ఏలీ ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఏలీ ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా ఇప్పటివరకు వాళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు, ఇప్పుడైతే ఇదిగో నీవే దేవుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏక మనసుకు వచ్చారు, ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళు నీవే దేవుడు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళు మారుమనసు పొందారు. కాబట్టి ఈ 3వ సంవత్సరంలో బాగా అల్లాడిపోయారు, వాళ్ళకి నీళ్లు లేకుండా పోయినాయి, పంటలు పండట్లేదు, కరువులో ఉన్నారు. ప్రభువా తండ్రి ఒక్కసారి వర్షాన్ని కురిపించు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడు వాళ్ళందరూ కూడా ఏక మనసులోకి రావడం చూశాడో, ఆమేన్, అప్పుడు పైనుంచి దేవుడు వర్షాన్ని కురిపించాడు. హల్లెలూయా. అలాగే ప్రియసోదరులారా, ఈరోజు దేవుడు తన ఆత్మని సంఘం మీద కుమ్మరించాలి అంటే సంఘంలో ఏక మనసు ఉండాలి. ఆమేన్. ఆ రోజు పెంతెకొస్తు దినాన ఆ 10 రోజులు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత 10వ రోజు ఏమైంది అంటే పైనుంచి అగ్ని దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ అగ్నిగా ఆ మానవుల విభాగం కూడా వాళ్ళందరి మీద కూడా ఆ ఆత్మ దిగింది. అది ఆత్మ వర్షం ఆ రోజు కుమ్మరించబడింది. దానికి కారణం ఏంటంటే ఆ 10 రోజులు కూడా వాళ్ళ విభేదాలన్నీ కూడా పోయాయి. మొదటి రోజు కొన్ని విభేదాలు ఉన్నాయి, మాట్లాడుకున్నారు, అది కాదన్నారు. 2వ రోజు కొత్త విభేదాలు వచ్చినాయి, అది కాదేమో ఇది అన్నారు. సో దానికి కూడా ఆన్సర్ వచ్చింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, అలాగా 9 రోజులు వాళ్ళు ఓపెనటువంటి ఆ భిన్నాభిప్రాయాలు బయటపడుతూ ఉన్నారు.
అదైతే మనం పైనుంచి శక్తి పొందుతున్నంత వరకు దేవుడు ఉన్నామన్నాడు అని చెప్పి మీరు అంటున్నారు. మనం యేసుని క్రీస్తుగా అంగీకరించినప్పుడే మనం పొందుతున్నాం కదా అని చెప్పి కొంతమంది అంటే, కాదు ఆయన శక్తి పొందేంత వరకు వెయిట్ చేయమని చెప్పాడు అని చెప్పి పేతురు గారు చెప్పి, ఆ విధంగా వాళ్ళ లోపల ప్రతి అనుమానాన్ని కూడా, ప్రతి విభేదాన్ని కూడా వాళ్ళు నివృత్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏమిటంటే దేవుడు పైనుంచి శక్తి పొందేంత వరకు వెయిట్ చేయమన్నాడు. కాబట్టి ఎన్ని రోజులైనా పర్వాలేదు, మనం వెయిట్ చేద్దాం అంతే. దేవుడు వెయిట్ చేయమన్నాడు కాబట్టి వెయిట్ చేద్దాం. ఎప్పటి వరకు అంటే 1 రోజా, 2 రోజులా, 9 రోజులా, 10 రోజులా కాదు, శక్తి పొందేంత వరకు అన్న ఆలోచనకి ఎప్పుడైతే వచ్చారో, అందరూ కూడా ఒకే ఆలోచనకి వచ్చారో, అప్పుడు పైనుంచి అగ్ని వర్షము వచ్చింది, పైనుంచి పరిశుద్ధాత్మ బాప్తిసం దిగింది. ఆమేన్. ఆ విధంగా ఈ రోజు కూడా సంఘంలో ఎప్పుడు దేవుని ఆత్మ వస్తుంది, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు వర్షంగా కురుస్తుంది అంటే మన మీద, మన సంఘంలో కూడా భేదాభిప్రాయాలు లేనప్పుడు, భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు తొలగిపోయి మనందరం కూడా ఈ వాక్యం మీద ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు, హల్లెలూయా. నా అభిప్రాయం పాస్టర్ గారి అభిప్రాయాలు మీరందరూ ఏకీపిస్తుంది కాదండి. ఆమె లేదంటే సంఘంలో ఒక పెద్ద ఉన్నాడు, ఆ పెద్ద యొక్క మాట మీద అందరూ ఏకతాటి మీద రావడం కాదండి. లేదంటే సంఘంలో ఆయన ధనవంతుడు ఉన్నాడు, ఆయన చెప్పిన మాటకి అందరం కూడా ఏకతాటి మీద రావడం కాదు. మనందరం కూడా కలిసి బైబిల్ చెప్పిన ప్రకారం రావాల్సిన అవసరం. హల్లెలూయా. అదే ఏకాత్మైనది, అదే ఏకమనస్సు అయినది. ఆ విధంగా ఎప్పుడైతే సంఘం అంతా కూడా బైబిల్ మీదకి, బైబిల్ దగ్గరికి ఎప్పుడైతే ఏకాత్మతోటి, ఏకమనస్సుతోటి బైబిల్ మనం ఏకీభవిస్తామో, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా ఎప్పుడైతే మనం నమ్ముతామో సంఘం అంతా, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మీదకి కుమ్మరించబడుతుంది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈరోజు సంఘం ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నదానికి కారణం ఏంటంటే ఆసక్తి లేకుండా పోయింది. ఈరోజు ఎలా చెప్తావు సోదరుడు ఆసక్తి లేకుండా పోయిందంటే, నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆమె నీవు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఆసక్తి కలుగుతా ఉందా ప్రార్థన చేయాలని? ఆమె రోజులు కనీసం ఒక పావుగంటైనా 10 నిమిషాలైనా సరే నీకు ప్రార్థన చేయాలి అన్న ఆలోచన వస్తుందా? అయితే దేవుడు నీతో ఉన్నట్టే. కాదు, నాకు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయాలనిపించట్లా, రోజంతా కూడా వృధాగా సమయాన్ని గడుపుతా ఉన్నాను, రోజంతా కూడా దేవుడికి దూరంగానే ఉంటున్నాను, అసలు దేవుడి గురించి ఆలోచన ఒక్కసారి కూడా నాకు రావట్లా, బైబిల్ కనీసం ఒక వచనం చదవాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు, ప్రార్థన చేయాలన్న ఆలోచన అసలు నాకు రావట్లేదు. ఇదంతా ఏంటంటే మనం ఎండి పరిస్థితిలో ఉన్నామని చూపిస్తా ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ మన లోపల కదిలట్లేదనేది చూపిస్తా ఉంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయంలోకి దేవుడు రావాలని కోరుకుంటా ఉన్నాడు, నీ హృదయంలో దేవుడు నివాసం ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో కదిలాడు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క తలంపు, దేవుని గురించినటువంటి ఆసక్తి మన అందరిలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన అన్నది. అందుకోసమే ఈ క్రైస్తవ్యం ఎలాంటిదంటే, ఈ భక్తి ఎలాంటిదేనంటే హృదయానుసారమైన భక్తి అన్నది, హృదయాన్ని తాకే భక్తి అన్నది, మన కంటిని తడిపే భక్తి అన్నది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కనీసం గొంతు కూడా అలవట్లా, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, ప్రభువును క్షమించి అంటున్నావు, కానీ నీ కళ్ళలో ఒక చుక్క కూడా నీళ్లు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే మన లోపల దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోయింది, మన లోపల నామకార్థ భక్తి పెరిగిపోయింది, మన హృదయంలో పొరలుగా దేవుని లోకలంతా కూడా పేరుకుపోయింది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనం తాకలేకపోతా ఉంది, దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని టచ్ చేయలేకపోతా ఉంది. కాబట్టి ప్రియసోదరులారా, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటాడంటే దాన్ని బయటికి తీయాలి, లోకాన్ని మనం బయటికి తీయాలి, మనం పశ్చాత్తాపడాలి, దేవుడి దగ్గర తిరిగి రావాలా. హల్లెలూయా. అప్పుడే మనం ప్రార్థన చేయగలుగుతాం, పశ్చాత్తాపడగలుగుతాం. ప్రవక్త అన్నాడు, ఆ పాతకాలపు మీటింగ్స్ మనకు కావాలా, ఆ పాతకాలపు ఆన్లైన్ ప్రేయర్స్ మనకు కావాలా, ఆ పాతకాలపు తల్లులు ఏ విధంగా తమ బిడ్డల కోసం, తమ భర్తల కోసం ఏ విధంగా కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేశారో ఆ పరిస్థితి మనకు మళ్ళీ రావాలి అంటాడు ప్రవక్త.
అది ఈరోజు లేదా, కరువైందా సంఘంలో అంటే మనం ఎండి పరిస్థితిలో ఉన్నాము. మేము దేవుని యొక్క తీర్పుకు మనం సిద్ధంగా ఉన్నామని అర్థం. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఆ పరిస్థితి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనము ఏక మనసుతో రావాలి. వాక్యం మీదకి మనం మన మనసుని లగ్నం చేయాలి. వాక్యాన్ని మనం స్వీకరించాలా, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని మనం ప్రేమించాలా. అప్పుడే మనం ఆ పైనుంచి దేవుడు తన ఆత్మని వర్షింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. మనము నామకార్థ భక్తులుగా లేదంటే నామకార్థంగా ఉండకుండా మనం సిన్సియర్గా భక్తి చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయం కదిలిపోయేలాగా ఆసక్తితోటి దేవుని పట్ల మనం ఎల్లప్పుడూ కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన అన్నది. సో అది రావాలంటే ఖచ్చితంగా ఏలియా జీవితంలో ఆయన చేసినప్పుడు ఏ విధంగా ఏక మనసు మీదకి వచ్చామో, ఎప్పుడైతే మనకి సహోదర ప్రేమ ఉన్నదో, ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నామో ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు రంగం మీదకి వస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు, తన ఆత్మ చేత నింపుతాడు. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. ఉదాసంలో అయినా ఆసక్తితో ప్రారంభించినప్పుడు వర్షం వస్తుందని మాతో మాట్లాడుతున్నామా? ఆసక్తి ఎలా వస్తుందని నాకు మాట్లాడేకొచ్చాను. ఎందుకు వర్షం కురవదని ప్రారంభం చేశాడంటే ఆ సమయంలో ఉన్నటువంటి జనులకు ఆహారం లేక దేవుని ఆరాధించలేకపోతున్నాడు. వారు ఆహారం ఎక్కువయ్యి వారి నిత్యముగా దేవుని ఆరాధించలేక నిలబడిపోతున్నారు. మూడు నిత్యముగా అక్కడ అతని ఆహారం చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభు యజమానులు వచ్చి ప్రభు వారిలో అనేకమైనటువంటి మార్చబడి భక్తి దూరం అయిపోయి అనేక విషయాలను అతన్ని నీకు దూరంలో ప్రభు ఇది మన తండ్రి ఏరియా ఓ ప్రభు ప్రార్థించాడు. ఆ ప్రార్థన జవాబించిన దేవుడు నీవు ప్రభు నిజముగా తండ్రి సంఘములకు ఏక మనసు అవసరం. ఎప్పుడైతే ఏక మనసు కలుసుతారో అప్పుడు నిజంగా దేవుడి ఆత్మ వారిపై వచ్చినట్టు అందుకే ఇజ్రాయేల్ జనాంగం వచ్చినప్పుడు ప్రభు తెలుసుకున్నాం తండ్రి ప్రార్థించినప్పుడు వర్షం దించిన దేవుడు ప్రభు ఆనందించిన దేవుడు ప్రభు జీవితాలను సిద్ధింపజేసే దేవుడు నీవు ప్రభు చదివే దేవుడు నీవు ప్రభు ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఎవరైతే వెళ్ళిపోతున్నారో వారు ఏకాగ్రత కలిగి ఉన్నారని తెలియపరచావు ప్రభు. ఎప్పుడైతే నీ వాక్యంపై ఆధారపడతామో ప్రభు అప్పుడే తండ్రి కలిగి ప్రార్థన తెలియపరచావు ప్రభు. అప్పుడే తండ్రి గుర్తుపడి జీవితం కలిగి ఉండాలని తెలియపరచావు ప్రభు. నిజమే తండ్రి మన జీవితంలో మేము తండ్రి అనేక మంది ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నామయ్యా. అయాని సన్నిధిలో నిలవలేకపోతున్నాం ప్రభు. అయాని సన్నిధిలో తండ్రి భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయండి. ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి. ఈ సన్నిధిలో బలంగా వాడబడే ఆయుధంగా మమ్మల్ని మార్చుకోండి. సహాయం దయచేయండి. జీవించే జీవితాన్ని మనందరికీ దయచేయండి నాయన. అవును ప్రభు నీ సన్నిధిలో ఎక్కువగా గడిపే భాగ్యం దయచేయండి. అవును ప్రభు జీవితాన్ని దయచేయమన్నాడు. అవును తండ్రి ఎక్కువగా ప్రార్థించడం నీవే సహాయం దయచేయండి. దయచేయండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. యేసు
హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రం నా తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో అయా ఎండిన స్థితిలో ప్రభువా, ఆసక్తి లేని స్థితిలో అయా లోకంలో అయా నా తండ్రి ప్రభువా మేము కొట్టుమిట్టాడుతున్నప్పుడు నాయన నా తండ్రి అయా మా మీద మీ ఆత్మ వర్షం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా అతని మీద మాకు ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నా తండ్రి ఆసక్తితో మీ సన్నిధిలో అయా ప్రార్థించే ప్రార్థన యోధులుగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థించినట్లుగా ప్రభువా మేము కూడా ఏలియా వలె ప్రార్థించడానికి మాకు ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఓ నాయన 3.5 సంవత్సరాలు వర్షం లేని పరిస్థితికి అయా అతని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నా ప్రభువా అయా వచ్చారంటే దానికి కారణము నాయన దేవుని వారు ఆసక్తి లేకుండా ఉన్నారు ప్రభువా. అయా దేవుని చేత దూరమైన స్థితిలో ఉన్నారు ప్రభువా. దేవుడు మర్చిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా. ఆ విధంగా నేను ఆయన ఓ ప్రభువా మాలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నది ప్రభువా. అయా తండ్రి లోకంలో అయా మీలో గడిపేదానికంటే కూడా లోకంలో ఎక్కువగా గడుపుతున్నాం ప్రభువా. అందులో మిమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభువా అయ్యా ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో ప్రార్థించేవారిగా ప్రభువును మార్చండి ప్రభువా. అయ్యా బిడ్డల ఆసక్తి కలిగి ఓ మీ కొరకు మాత్రమే జీవించేవారికి మనం మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా లోకంలో నుండి పూర్తిగా తీసేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా దయ చూపించండి. ఇదిగో మా హృదయాన్ని కదిలించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా హృదయాన్ని తాకమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఇదిగో నామకార్థమైనటువంటి భక్తిని మనల్ని తీసివేయండి ప్రభువా. నులివెచ్చని స్థితిని మనల్ని తీసివేయండి ప్రభువా. అయ్యా మీరు అంటున్నారు ఇదిగో నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నా నోటి నుండి నువ్వే ఉద్దేశిస్తున్నాను మాట్లాడుతున్నావు ప్రభువా. అయ్యా అలాంటి పరిస్థితి మాకు రాకుండా ప్రభువా అయ్యా నా స్థితికి మూసివేసేటువంటి స్థితికి రాకముందే ప్రభువా అయ్యా మా స్థితి మేము మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మేడల ఆసక్తిని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా అతని మేడల ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మా హృదయమంతటితో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా కృప చూపించండి. అయ్యా ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని నాయన
మరలా మమ్మల్ని చిగురింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరలా మమ్మల్ని మృదువుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ ఆత్మకు స్పందించేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. లోకం పేరుకుపోయిన ఆయన అయ్యా మా హృదయంలో ఆయన మీ ఆత్మకు స్పందించిన స్థితికి చేరుకున్నది ప్రభు. బండబారిన స్థితిలో మా హృదయం ఉన్నది ప్రభు. కనుక అయ్యా నా తండ్రి, మీ యొక్క మాట ద్వారా, మీ యొక్క వాక్యం ద్వారా ఓ ప్రభు బండబారిన మా హృదయాలు బద్దలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మా హృదయాన్ని నాయన ఓ ప్రభు మొక్కలు చేసి పొడి చేసి ప్రభు అయ్యా మరలా మాంసపు హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. మెత్తని హృదయాలను మాకు దయచేయండి ప్రభు. మీ హృదయాన్ని మీ వాక్యానికి స్పందించేటువంటి అయ్యా నా తండ్రి స్పందన కలిగినటువంటి హృదయాలు మాకు దయచేయండి ప్రభు. మనల్ని ముద్దుబారితనాన్ని తీసివేయండి ప్రభు. అయ్యా చురుకుదనాన్ని మాకు దయచేయండి ప్రభు. అయ్యా నా తండ్రి వేకుని లేచి ఓ ప్రభు ఆసక్తితో మీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన యోధులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కుటుంబ ఆరాధన కలిగి ఉండే కుటుంబాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు దేవాలయాల్లో మీ వాక్యమును ధ్యానం చేసే కుటుంబాలుగా ఓ వ్యక్తులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ ఆసక్తిని మాకు దయచేయండి నాయన. మీడల ఆసక్తిని దయచేయండి. మిమ్మల్ని ఆయన మీరు మమ్మల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నారో అదే ప్రేమతో మిమ్మల్ని తిరిగి ప్రేమించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. అయ్యా మా హృదయం అంతటితో మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని దయచేయండి. మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. విత్తబడిన వాక్యం నాయన మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా ప్రభు, దాని ప్రకారం జీవించినట్లుగా అయ్యా నీరు కట్టండి. నూరంతలుగా ఫలింపును దయచేయమని అయ్యా వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకును ఇక్కడ కూడిన మనందరికీ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. పూట ముగించి అందరికి వందనాలు. రేపు సాయంత్రం 7 గంటలకి గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి.